భక్తుల్లో సో ప్రెసెంట్ మన స్టూడియోలో కూడా అదే జోష్ నింపడానికి మాతో పాటు గెస్ట్ ఉన్నారు. సో భావిరి శివ అండ్ టీమ్ అయితే ఉన్నారనమాట. దే డూ ఆసమ్ మిమిక్రీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. వాళ్ళతో మాట్లాడి అసలు మిమిక్రీ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ స్కిల్ని డైరెక్ట్ టీవీలో చూసేద్దాం. నమస్తే అండి, హౌ యూ? నైస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది కాబట్టి విల్ స్టార్ట్ ఫ్రమ్ యూ అండి. యాజ్ ఐ సెడ్, మీరు మిమిక్రీ ఆర్టిస్ట్, యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే ఇన్ని కామాలు పెట్టుకుంటూ పోతే ఇంకెన్ని ఉన్నాయి మీకు? ఇంకా కామాలు ఇంకా చాలా ఉన్నాయండి, అన్ని మీకు చెప్పలేదు యాక్చువల్గా. సో బేసికల్గా చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ 1992 నుంచి చేస్తున్నాను నేను. సో కాబట్టి మిమిక్రీ ఆర్టిస్ట్గా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రక్రియలో వచ్చామన్నమాట. నేనేమో మిమిక్రీకి మల్లం రమేష్ గారు, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే కానీ వెంట్రలాక్విస్ట్ కూడా. సో ఆయన దానికి అంజన్ కుమార్ గారు, మిమిక్రీ అంజన్ కుమార్ గారు, ఆయన ఫీమేల్ వాయిస్ స్పెషలిస్ట్. అదేవిధంగా ఆ చివరి ఉన్నటువంటి బీట్ బాక్సర్ మేఘా, అతనేమో బీట్ బాక్సింగ్, నోటుతో మీకు రకరకాల మ్యూజిక్స్ చేసి వినిపిస్తాడు. ఓకే, అంటే పేర్లు వినటం ఫస్ట్ టైం కానీ వీటి గురించి కొంచెం తెలుస్తుంది నాకు. సో ఫస్ట్ అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే మనం వాయిస్ని మిమిక్ చేస్తారు అనేది మాకు ఉన్న బేసిక్ నాలెడ్జ్. అసలు మిమిక్రీ అంటే ఏంటి? మిమిక్రీ అంటే ధ్వన్యానుకరణ, శబ్దానుకరణ, గళానుకరణ. ఇందులో అనుకరణలు చాలా ఉన్నాయి. దేన్ని అనుకరించినా సరే అన్నీ మిమిక్రీ గోలోకి వస్తారు. మా అందరి గురువు గారు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, ఆయన కోవలో ఉన్నటువంటి శిష్యులు మేమందరం కూడా. అలాగే నాకు వచ్చేసి ప్రత్యేకంగా మా బాబాయ్ గారు భవిరి రవి గారు, ఆయన గురువు అనమాట. సో అట్లా నేను మిమిక్రీ రంగంలోకి అప్పటి నుంచి ఆయన ప్రోగ్రాం చూసి ప్రవేశించడం, అట్లా ఆ నేపథ్యంలో ముందుకు సాగిపోతున్నారు. మల్లం రమేష్ గారు, హలో అండి. హలో, నన్ను హలో అంటే ఏంటి? నేను బాగున్నానా? థ్యాంక్ యూ. మీ బొమ్మ అంటే తన పేరేంటి? హాయ్. జీడి గాయ్ అట. జీడి గాయ అంటే ఏంటో చెప్పు. గడుగ్గాయ ఇంకా బడుగ్గాయ అని పెట్టుకున్నావు కదా నువ్వు. ఎక్కువ లేదు, ఇంకోటి నిక్నేమ్ కూడా ఉంది. ఉంది, నేను పెట్టా కదా. గుర్తుంది. నువ్వే చెప్పు, నీ నిక్నేమ్ ఏంటి చెప్పు. టింకు. హాయ్. నువ్వు కూడా చాలా క్యూట్ గా అన్నావు. సర్తాజ్. పేరు తెలుసుకున్నావు? తెలిసేసుకున్నాడు అప్పుడే. అంటే బ్యూటిఫుల్ యాంకర్ అని చెప్పారు కదా, అప్పుడే తెలుసుకున్నా కదా. అందుకే వచ్చా, నీకోసం వచ్చా గురుగారు. సర్తాజ్ కోసం వచ్చా. లేదు, గణేష్ నవరాత్రి సందర్భంగా మనం అందరినీ అలరింపజేయడానికి, ఆనందింపజేయడానికి వచ్చాము కావచ్చు. కానీ నేను మాత్రం సర్తాజ్ కోసం వచ్చా. సరే, ఓకే గొడవద్దు, ఇప్పుడు అల్లరి చేయద్దు. ఒకసారి అందరికీ నమస్కారం చేయి. నేను చేయను. నమస్కారం చేయడం మంచి సాంప్రదాయం. నేను చేయనయ్యా. ఎందుకు చెయ్యవు? నాకు రాదు. నీకు నమస్కారం చేయడం రాదు. నమస్కారం చేయటం రాకపోతే ఎలా నమస్కారం చేయాలో నేను చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో నమస్కారం చేస్తావా? నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు కానీ, సరే నీకు తర్వాత నమస్కారం చేపిస్తా. మిగతా ఆర్టిస్ట్ల పరిచయం కావాలి కాబట్టి నువ్వు కొద్దిసేపు ఆగు. సరే సర్తాజ్. ఓకే. అంజన్ కుమార్ గారు, హాయ్ అండి. సో మీరు ఫీమేల్ వాయిస్ని కూడా మిమిక్ చేస్తారని విన్నాను. అంటే హౌ ఇస్ దట్ పాసిబుల్? వోకల్స్ని ఎట్లా మీరు మార్చేసి చేస్తున్నారు? మిమిక్రీలో వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు బిగ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ని మాడ్యులేట్ చేయొచ్చు. రకరకాల యాడ్స్ ఉంటాయి కదండి. మామూలుగా న్యూస్ రీడర్గా మీరు ఉన్నారు కదా, అట్లా న్యూస్ రీడర్గా చదివితే ఏ విధంగా ఉంటుంది మామూలుగా? న్యూస్ ఎట్ బిగ్ టీవీ చదువుతుంది మిమిక్రీ అంజన్ కుమార్. శోభాయమానం కొనసాగుతున్న ఖైరతాబాద్ వినాయక విగ్రహ నిమజ్జన యాత్ర, ప్రజల జనసందోహాల మధ్య ఆనందోత్సవాల హేళ. బండ్లగూడ కీర్తి వినాయకుడి లడ్డు వేలంపాటలో 1,27,00,000కు అద్భుతంగా వేలంపాట జరిగిన విషయం ఇప్పుడే విదితం. ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు. మళ్ళీ కలుద్దాం. మీరు నాకు పోటీ వస్తారు ఇంక చాలు. నైస్. సో గ్రేట్. బీట్ బాక్స్ అంటే జనరలీ నేను రీల్స్లో చూసాను ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడు కొన్ని మూవీస్లో కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడే ఐ వాజ్ అమేజ్డ్ బై ఇట్. ఒకసారి మా కోసం, ఆడియన్స్ కోసం మీరు ఇక్కడ చేసి చూపిస్తారు? తప్పకుండా. సో ఫస్ట్ 3 మార్
వావ్, వెరీ నైస్, సూపర్. నిజంగా అంటే అవన్నీ ఎక్కడ నేర్చుకున్నారండి? లైక్ ఇప్పుడు జనరల్లీ ఒక్కొక్క కళకి టీచింగ్ ఇప్పుడు డాన్స్ ఉంటే డాన్స్ మూవ్స్ చేసి చూపిస్తారు, మీకు అట్లా బీట్ బాక్స్ ఎట్లా నేర్పించారు? నేను ఒకసారి యూట్యూబ్ చూస్తున్నప్పుడు షార్ట్స్లో చూశాను. అప్పుడు నా ఎలా చేస్తారు అని తెలుసుకోవాలని సెర్చ్ చేస్తే కొన్ని ట్యుటోరియల్స్ చూశాను. వావ్, ఎక్కడ నేను టీచర్ ఎలా నేర్పిస్తారని అడిగితే మీరు ట్యుటోరియల్స్ చూసి నేర్చుకున్నా అని చెప్తున్నారు. దట్స్ గ్రేట్. యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. వెరీ నైస్, సూపర్. సో ఇప్పుడు మీరు అందరూ ఒక టీమా అండి? అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసినా మీరు టీమ్ అని లేదండి, సింగిల్ గాను వెళ్తాము, టీమ్ గాను వెళ్తారు. ఇందాక చూసాను నేను తను బీట్ వాయిస్తున్నప్పుడు మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటము. సో యూ ఆల్ అంటే కలిసి కట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. నైస్. కొన్ని కలిసి కొన్ని విడివిడిగా కంప్లీట్లీ నైస్. సో మీరు మిమిక్రీ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఎవరికి చెప్పున్నారండి ఇప్పటివరకు? డబ్బింగ్ అంటే 2 మూవీస్కి రాజు కనకాల గారికి చెప్పానండి నేను. రాజు కనకాల గారికి ఆయన వాయిస్ ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. 2 మూవీస్కి ఆయన వాయిస్ నేనే ఇచ్చాను. అంటే ఆయన అవైలబిలిటీ లేని టైంలో నేనే ఇచ్చాను. నా పేరు వికాస్ సార్, జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటాను. మనకు బ్యాచ్ నా దగ్గరికి వచ్చింది సార్. రూల్స్కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా నేను పర్మిషన్లు అస్సలు ఇవ్వను సార్. ఆ బ్యాచ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, ఇవ్వకపోతే చంపేస్తాను అన్నారు. చావనైనా చేస్తాను కానీ పర్మిషన్ మాత్రం ఇవ్వనన్నాను సార్. ఈ విధంగా ఆయన వాయిస్ జనతా గ్యారేజ్. అలాగే సరదాగా అంటే ఇది చేసుకుంటూ వెళితే రకరకాలు షార్ట్గా ఇప్పుడు సరదాగా కొండవలస ఏంటి ఈ రోజున వినాయక నిమజ్జనం కదా సర్తాజ్, చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది కదా. వినాయక నిమజ్జనం, పెద్ద పెద్ద వినాయకులు ఏంటి మట్టి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఈరోజు వర్షం పడలేదు, అదృష్టం, లేకపోతే దారిలో నిమజ్జనం అయిపోయేది. చూసారా? ఏంటి ఓకేనా? నేను ఒప్పుకోను, అయితే ఓకే. సరదాగా అట్లాగే మరొక యాక్టర్, డైరెక్టర్, రైటర్, హీరో, విలన్, కమెడియన్ అన్ని ఆయనకు కూడా మొన్న ఈ మధ్య సోలో అనే ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారండి. ఇది నన్నందరూ ఆయన పోసానికి ఇష్టముంది. ఆయనకి నేను ఆయన చెప్పుకోవడానికి అవైలబుల్ లేకపోతే ఆ సినిమాలో నేను చెప్పడం జరిగింది. ఆయన తీసుకుంటే రాజా, బగర్ రాజా, ఐ లవ్ యూ రాజా, వినాయక నిమజ్జనం అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సర్తాజ్ గారు బాగా నవ్వుతున్నారు, పళ్ళు తెల్లగా ఉన్నాయి. ఏ పేస్ట్ వాడుతున్నాం? మా క్లోజప్పా కోల్గెట్టా? అవును రాజా. నీకు సలహా ఇమ్మంటావా రాజా? మిమ్మల్ని కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దండి. ఎందుకో చెప్పండి రాజా. టూత్ పేస్ట్ లేదని మీరు చెప్పగానే కాజులు కానీ సమంత కానీ మీటి గోడ పత్రుడికి లోపలికి వస్తారండి. గోడ పగిలిపోతే కొత్త గోడ కట్టించుకోవాలి కదండి, డబ్బులు పోకే కదా. అందుకే టూత్ పేస్ట్లో ఉప్పు లేకపోతే సర్తాజ్ గారు కలిపేసుకోండి, లేదని మాత్రం చెప్పొద్దు. ఏమండి, గోడ పగిలితే పగిలింది, హీరోయిన్ ఇంటికి వచ్చింది అంటావా? నేనేం చేయలేను రాజా. ఓకేనా రాజా? ఓకే రాజా, సూపర్ సూపర్. అంటే డైరెక్ట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. సో యూ హ్యావ్ అ స్పెషలైజేషన్. మీరు అటు మిమిక్రీ చేయడంతో పాటు మీ హ్యాండ్ మూమెంట్ కూడా చేయాలి, అట్ ద సేమ్ టైం మీరు డైరెక్షన్ కూడా చేశారని విన్నాను. వందే భారత్ సేవ్ ఇండియా మూవీ. ఎలా అన్ని ఒకేసారి? అంటే సాధారణంగా మిమిక్రీ ఆర్టిస్ట్ వరకు మల్టీ టాలెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మరి నీకు దండం పెడుతున్నావు ఒక్క నిమిషం. ఎందుకంటే మా గురుగారు చెప్పారు, మిమిక్రీ అంటే అనుకరిస్తూ నవ్వించడం. మిమిక్రీ ఆర్టిస్ట్లో యాంకరింగ్ వస్తుంది, అంటే స్టేజ్ యాంకరింగ్. తర్వాత క్రియేటింగ్, డైలాగ్ చెప్పాలి, క్రియేటింగ్ రైటింగ్ స్కిల్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, సినీ నట్ల అనుకరణ ఉంటుంది. కాబట్టి సినిమా డైరెక్షన్ కూడా దానికి ఎంతో కొంత అనుసంధానం అవుతుంది. కాబట్టి చేయటం ఈజీ. ఒకళ్ళ కొన్ని అవసరాలు ఉంటే నేర్చుకుని అయినా సరే చేయటం ఈజీ. అది వందే భారత్ సేవ్ ఇండియా మూవీ, దేశభక్తి సినిమా అది.
నేమ్ సేస్ వాట్ ఎవర్. ఇప్పుడు జనరల్లీ మనము మన మైండ్తో ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. సో యూ హ్యావ్ టు స్పీక్. మీరు మాట్లాడుతున్నారు, మీరు చేతులతో కదిలిస్తున్నారు, మోషన్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ తినతో ఏ డైలాగ్ పలికించాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు బ్యాక్ ఎండ్లో. అంటే అంత స్పాంటేనిటీ ఎలా వచ్చింది? ఏమైనా టైం పీరియడ్ ఎక్స్పీరియన్స్ వల్ల అట్లా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ నుండి అది కూడా మీకు ఒక స్కిల్ లాగా నేర్పిస్తారా? నేను చెప్పను, నువ్వు చెప్తాను. వాగు, నేను మాట్లాడి నువ్వు మాట్లాడు. వాగు. ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే బ్రేక్ వేస్తాం. అవురా, మనకు తెలియకుండా బ్రేక్ వేస్తాం, మనకు తెలియకుండా హార్న్ కొడతాం, మనకు తెలియకుండానే స్టీరింగ్ తిప్పుతాం, మనకు తెలియకుండానే ఎక్సలేటర్ రేజ్ చేస్తాం. సేమ్ ఆర్ట్ ఇది కూడా అంతే. మనం ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే న్యాచురల్గా మనకు తెలియకుండా అన్ని జరిగిపోతాయి, తెలిసేమి కాదు, ఇన్వాలంటరీగా. ఎస్, వావ్, నిజం 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 కదా. నిజమే. మరి ఇప్పుడైనా నమస్కారం చేస్తాం ఏంటి? మరి ఇప్పుడైనా నమస్కారం చేస్తే చాలా సంతోషం. చెయ్యి, నాకు రాదు, ఏ నీకు నమస్కారం రాదంటావు, పని చెయ్యి. నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో నమస్కారం చేస్తావా? మళ్ళీ చెప్పు. నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతావు? నా ఇష్టం, నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు, కానీ ఇదంతా వద్దు. మన ఇంటర్వ్యూని సిఎస్ ఇందాక మీ బుడ్డోడు మాట్లాడుతా ఆపేశాడు. ఏం మాట్లాడుతున్నాడు? అమ్మా, అంట. ఓకే ఓకే, సరే. మనం మాట్లాడే ముందు నమస్కారం తర్వాత చేద్దు. ఒకసారి గణేష్ మహారాజ్ని తలుచుకోవాలి, ప్రోగ్రామ్ అది కాబట్టి. ఓకే, నువ్వు చెప్తావా నేను చెప్పాలా? నేను చెప్తాను, నువ్వు చెప్తావు. బోలో గణేష్ మహారాజ్కి జై, బోలో గణేష్ మహారాజ్కి జై, లాస్ట్ బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలా తలుచుకోవాలి. ఇప్పుడు నమస్కారం జీ, నాకు రాదు, ఏ నేను చెప్తాను, ఇదంతా వద్దు, గోలొద్దు, కానీ మరి నీ చెప్పినట్టు చెయ్యి. సోదర సోదరి మండులారా, నీకు సిగ్గు లేదురా, చెయ్. ఆ మాట అంటే ఏంటి చెప్పు? ఎందుకంటే భార్యాభర్తలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు కూడా ఉన్నారా? ఓహో, టీవీ చూసే వాళ్ళ భార్యాభర్తలు కూడా ఉంటారా? వాళ్ళందరూ మనకు సోదర సోదరి, మళ్ళీ వాళ్ళని అలా అనుకోవాలి. నేను అనుకోను. ఇలా మాట్లాడితే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఒక్క తన్ను దాంతో ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటయ్యా? ఒక్క తన్ను దాంతో ఎగిరి సూర్యాపేటలో పడతాం. కొంచెం గట్టిగా తన్నావు అయ్యా, కొంచెం గట్టిగా తన్నాలా. ఎందుకు? విజయవాడ అమ్మో భలేవాడు, కానీ అలా వద్దు, కానీ సింపుల్గా ఇంగ్లీష్లో చేస్తాం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండి, ఇలా చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. చూడు, ఇలా మాట్లాడితే కొడతారు. ఎవరిని ఉంది? నిన్ను కొడతారు, నన్ను కొడతారు, నన్ను కొడతారు, నిన్ను కొట్టాలయ్యా. ఏ నన్ను కొట్టాలి? ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? లేదు, దేవుడు ప్రార్థన చేసేది, ఆధ్యాత్మికలో దిగేది కూడా మన మంచి మార్గంలో ఉండటానికి. సమాజాన్ని చెడగొట్టొద్దు, మంచి మార్గంలో ఉండాలి. సింపుల్గా ఏమొద్దు, అందరికీ నమస్కారం ఒక్కటే మాట చెప్పి సరిపోతుంది, మిగతా అంశాలకు వెళ్ళిపోదాం. చెప్పు. అందరికీ నమస్కారం. నీకు కాదు, నాకు కాదా? కాదు, నువ్వు నాకు నమస్కారం చెప్పినా పర్లేదు, కానీ నీ వివరాలు కొన్ని చెప్పాలి. నీదే ఊరు? నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. మరి నీదేవురు? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నా నల్లగున్నావు. నల్లకుంటలు ఉంటారా? మరి మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలున్నా. నేను ఎర్రగున్నావు, అందుకే. అమ్మ, ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలో ఉంటారా? మరి తెల్లగున్న వాళ్ళు తెల్లకూరులో ఉంటారు. తెల్లపూర్లోనా? అబ్బబ్బబ్బా. కొందరు సన్నగా ఉంటారు కదా, సన్నగున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సనత్నగర్లో ఉంటారు. సనత్నగర్లో. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలో ఉంటారు. వామ్మో, వద్దానికి అన్నం పెడతా, కానీ నిజం చెప్పు, మీ ఇల్లు ఎక్కడా? చిరంజీవి గారు అంటే ఎదురుగా. అమ్మ, చిరంజీవి గారింటి ఎదురుగా. మరి చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. అదే, మరి మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు అంటే ఎదురుగా. అదే నాకు తెలుసయ్యా, చిరంజీవి గారి ఏమో మీ ఇంటి ఎదురుగా, మీ ఇల్లేమో చిరంజీవి గారింటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురెదురుగా. ఇలా చెప్తా అడ్రస్ ఏం అర్థం కాదు. ఓకే, నువ్వు ఒక మాట చెప్పు, ఏంటిది? నువ్వు ఇప్పుడు ఉండేది ఎర్రగడ్డ అంటే, ఎర్రగొన్నవాటి ఎర్రగడ్డ మంచిది. సొంత ఇల్లా లేక నువ్వు కిరాయికుంటున్నావు? లేదు గురుగారు. ఏమైంది? సొంత ఇల్లు కాదు, కిరాయి. సొంత ఇల్లు కొన్నావా? లేదు, కూలగొట్టారా? ఏంటి, నీ సొంత ఇల్లు కూలగొట్టారా? ఎందుకు కూలగొట్టారు? ఎవరు కూలగొట్టారు? హైదరాబాద్ కూలగొట్టారు. అయ్యో, ఎందుకు కూలగొట్టారు? చెరువుడిని కట్టుకుంటే కూలగొట్టారు. చెరువుడిని కట్టుకుంటే కూలగొట్టారా? మరి చెరువుడిన ఎందుకు కట్టుకుని? నేను కట్టుకుంటే కొన్నా. ఓహో, కట్టి ఉంటే కొన్నావు. వినాయక నిమజ్జనం టైంలో ఇల్లు కూడా నిమజ్జనం అయిపోయిందా? కాదు, చెరువుడిని కట్టుకుంటే కూలగొట్టారంట పాపం. దాని గురించి మళ్ళీ వీలుంటే తర్వాత మాట్లాడదాం. ఓకే, ఒక్కసారి. మరి మిగతా కళాకారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాం. అంజన్ కుమార్ గారు, మీ గురించి మాట్లాడాలంటే యూర్ ఆల్సో ప్రొఫెసర్ అని విన్నాను. అంటే మీరు స్టూడెంట్స్కి టీచ్ చేస్తారా? కాకతీయ యూనివర్సిటీలో ఏం టీచ్ చేస్తారు? మిమిక్రీ కోర్స్ ఉందండి కాకతీయ యూనివర్సిటీ. మా గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు
హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో అలాగే వరంగల్లో కూడా మిమిక్రీ కోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నేను హైదరాబాద్లో 2000లో నేర్చుకున్నాను. ఇప్పుడు మిమిక్రీ స్టూడెంట్స్ 20 మెంబర్స్కి లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే యాజ్ ఎ ప్రొఫెషన్గా గవర్నమెంట్ టీచర్గా కూడా చేస్తున్నాను. ప్యాషన్గా మిమిక్రీ. ఓకే, 3 in 1. వెరీ నైస్. సో స్టూడెంట్స్కి మిమిక్రీ ఎలా నేర్పిస్తారు అంటే జనరలీ మనం చూసి చెప్పడం ఒకటి, బట్ మిమిక్రీ లోపల టంగ్ అవి మొత్తం చూపించాలి, వోకల్ మాడ్యులేషన్స్ అవి ఎట్లా నేర్పిస్తారు? వాటికి ఏమైనా టెక్నిక్స్? మామూలుగా గురువు గారు డాక్టర్ నెరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీకి ఒక సిలబస్ తయారు చేశారు. ఓకే. దాంట్లో ఆంగిక అభినయం, వాచిక అభినయం అని చెప్పి వాయిస్లో ఎట్లా మాడ్యులేట్ చేయాలి, వాయిస్ ఎక్సర్సైజెస్ కానీ, తర్వాత మిమిక్రీ అంటే స్వరవంచన, ఆ స్వరాన్ని వోకల్ కార్డ్స్ ద్వారా చేసేటప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి ధ్వనులు కావచ్చు, లేదంటే ఒక ట్రైన్ కావచ్చు, లేకపోతే కొన్ని మామూలుగా మనం చూసే సినిమా నటుల వాయిస్ కావచ్చు, మేధావుల వాయిసెస్ కావచ్చు, పొలిటికల్ లీడర్ వాయిసెస్, ఇట్లా ఒక 7 రకాలుగా దాన్ని మిమిక్రీని విభజించి ఉంది. దాన్ని ఒక్కొక్క దాన్ని టీచ్ చేస్తూ ఉంటాం, సౌండ్స్ కానీ ఇట్లాంటి రకాలుగా. దాంట్లో ఇప్పుడు మామూలుగా వాయిసెస్లో కూడా మేల్ వాయిస్లో బేస్ వాయిస్, బ్యారిటోన్ వాయిస్. నేను ఎక్కువ ఫిమేల్ వాయిస్ని ఇప్పుడు మనం చూసాం కదా, దాంట్లో కూడా సుప్రనో వాయిస్ అలాగే కాంట్రాల్టో వాయిస్ అని 2 వాయిసెస్ ఉంటాయి. సుప్రనో అంటే మన మామూలుగా సింగర్ సునీత గారు ఆవిడ మాట్లాడితే, అందరికీ నమస్కారం, ఈరోజు చాలా ఆనందంగా ఉంది, బిగ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వకంగా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరూ మరి ఇంటికి కూడా అలాగే చక్కగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా ఆ వాయిస్ ఉంటుంది. అలాగే డబ్బింగ్లో మామూలు వాయిసెస్ ఒకవేళ సుప్రణ కాకపోతే రాధిక గారికి దుర్గా గారు అని డబ్బింగ్ చెప్తుంటారు. చంద్రముఖి వాయిస్ కూడా ఆవిడే. రాజా ది గ్రేట్లో, రేయ్ నా కొడుకు ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ వాడింటో ప్రతి ఒక్కరికి తెలుసు, దట్ ఈస్ రాజా ది గ్రేట్. ఇట్లా ఉంటుంది. అట్లాగే రమ్యకృష్ణ గారికి కూడా నరసింహ, నువ్వంటూ ఉంటావే నా దారి రహదారని, ఈ నీలాంబరి దారి కూడా రహదారే, ఏయ్ ఇట్లా ఆ వాయిస్ కానీ ఇట్లా అన్ని డబ్బింగ్ వాయిసెస్ అన్నీ చాలా మన సుప్రనో, కాంట్రాల్టో వాయిసెస్ అట్లా ఉంటుంటాయి. తర్వాత శివగామి వాయిస్ ఉంది కదా సినిమాకి, 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడితే దేవుడంటాడు, ఇదే నా మాట, నా మాటే శాసనం, కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మత్కి మకిలి పట్టింది, రక్తంతో కడిగి వైబ్రేషన్స్ వస్తున్నాయి. నైస్. సిఎస్ బీట్ బాక్సింగ్కి వెళ్దాము. అంటే ఇప్పటి వరకు మాటలు మాత్రమే విన్నాం కాబట్టి ఇంకాస్త మ్యూజిక్ యాడ్ అయితే ఇంకొంచెం జోష్ వస్తుంది. సో నిమజ్జనం టైంలో చాలామంది డ్రమ్స్తో, ఆ మ్యూజిక్ లేకపోతే అసలు నిమజ్జనం ఇన్కంప్లీట్. మీరు నిమజ్జనానికి సంబంధించి ఏమైనా ట్యూన్స్ చేసుకున్నారా, లైక్ ట్యూనప్ చేసుకున్నారా? మీరు డ్రమ్స్ అన్నారు కదా, సో డ్రమ్స్ సౌండే ఇప్పుడు చేశాను. షూర్. ఓకే. Let's drop the వావ్. వెరీ నైస్, ఆసమ్. ఆ లాస్ట్ బీట్ అయితే దట్ ఈస్ ఫ్యాబ్యులస్. ఎలా నేర్చుకున్నారు? ఇందాక అంటే మధ్యలోనే కట్ చేసాం కాబట్టి అసలు ట్యూన్స్ మీరు యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి నేర్చుకున్నారు, ఐ గాట్ ఇట్. కానీ ఇంత క్లియర్గా టంగ్ మూమెంట్స్ ఎక్కడ పెట్టాలి, ఒక్కొక్క దగ్గర పెడితే ఒక్కొక్క సౌండ్ వస్తుంది, అదంతా ఎలా వచ్చింది మీకు? ట్యూటోరియల్స్లో కొంతమంది చెప్తారు ఇలా చేయాలి, కానీ స్టార్టింగ్లో అసలు మ్యాచ్ అవ్వదు, 1% కూడా మ్యాచ్ అవ్వదు. మెల్లమెల్లగా నేర్చుకున్న ప్రాక్టీస్ చేస్తున్న కొద్దిగా మ్యాచ్ అవుతుంది. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకున్న తర్వాత ఇంకా ఒక 3-4 months కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది. ఓకే. ఇలా ఫస్ట్ ఒక్క సౌండ్ నేర్చుకుంటాం, కిక్, బి అనాలి, కొంచెం గట్టిగా బి అంటే అది కిక్. తర్వాత టీ అనాలి, హై హాట్ అంటుంది దాన్ని,
అండ్ 3 బేసిక్స్ దీంట్లో. థర్డ్ వన్ స్నేర్, కే స్నేర్. ఇది కొంచెం హార్డ్, నాకైతే 3 months పట్టింది దీన్ని నేర్చుకోవడానికి. ఓకే, ఇంతకుముందు కొట్టాం కదా 3 sounds, ఇదే ఈ 3 soundsతో ఈ మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు. వావ్. సో స్కిల్స్లో కూడా ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయో. సో యూ మేడ్ దిస్ యాజ్ యువర్ కెరియర్, ఇది మీ కెరీరా? అవును, జీబీబీ నా డ్రీమ్. వెరీ అంటే దీంట్లో జీబీబీ బిగ్ స్టేజ్ అనమాట. గ్రాండ్ బీట్ బాస్కింగ్ బ్యాటిల్ అని ప్రతి ఇయర్ జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క కంట్రీస్లో ఒక్కొక్క ఇయర్. అది నా డ్రీమ్. ఓకే, సో మీ డ్రీమ్ని అచీవ్ చేసుకోవడానికి ఇస్ ట్రైంగ్. సో ఎక్కడెక్కడ పర్ఫార్మెన్సెస్ చేశారండి మీరు? డైరెక్ట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారా? నేను 2022లో చేశాను రవీంద్ర భారతిలో. తర్వాత మళ్ళీ ఇప్పుడే కమ్బ్యాక్, అంటే కొన్ని స్టడీస్ కోసం అని రిటర్న్ వెళ్ళి తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ అయ్యాను. వెరీ నైస్. సో ఇది కమ్బ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే మంచి వైబ్తో ఇచ్చారు కమ్బ్యాక్. వెరీ నైస్. సో జనరల్లీ ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు మీరు మిమిక్రీ చేస్తారు. తను ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దాట్, ఏమంటారు దాన్ని? వెంట్రలాకిజం. అది చేస్తారు. అండ్ యూ మిమిక్ ఫీమేల్ వాయిసెస్, తను బీట్ బాక్స్. అందరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చేద్దామా? అందరి కాంబినేషన్లో ఇఫ్ యూ క్యాన్ డూ ఫర్ అస్. అంటే అందరి కాంబినేషన్ అంటే పదాకు ప్రయత్నించలేదు, అలా ఎలా కాంబినేషన్ చేయాలంటే కొంచెం ముందు అనుకోవాలి. కామన్ ఐటమ్ అనుకుంటే అది వేరు. అనుకుంటే ఓకే, ఒక డ్రామా లాగా ట్రైన్ చేయాలి. చేద్దామా? ట్రైన్ ట్రైన్ చేద్దాం. నేను అనౌన్స్మెంట్ చెప్తాను, నువ్వు అనౌన్స్ చెప్పి నేను ట్రైన్ మీరు ట్రైన్ సౌండ్ చేయండి. ఒక రైల్వే జుగల్ స్టేషన్ బందీ పక్కన అంటారు తీసుకొస్తాను. దాన్ని. ఇది అనుకోకుండా చేస్తున్నాం. జుగల్ బందీ. వెరీ నైస్. ఇక్కడే జుగల్ లైవ్ బందీ. లో. రైట్. జుగల్ బందీ, జుగల్ బందీ మిమిక్రీ పేరా? జుగల్ బందీ. నైస్. రైట్. ఓకే, నేను హెలికాప్టర్ సౌండ్ చేస్తాను విత్ వైబ్రేషన్. ఓకే. అనౌన్స్ చేసేసి ఒకవైపు ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ట్రైన్ సౌండ్ వస్తుంది, పల్లీలు అమ్మేవాళ్ళు వీళ్ళంతా. యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 7021 Krishna Express from Tirupati to Nizamabad is ready to leave on platform number 2. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 7021 తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళవలసిన కృష్ణా ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చి ఉన్నది. ఇక్కడ ఏంటంటే డీజిల్ ఇంజన్కు స్టీమ్ ఇంజన్కు ఎలక్ట్రికల్ అంటే తేడా ఉంటుంది. ఈ 3 వేరియేషన్ తీసుకొని బొగ్గు ఇంజన్ తీసుకుంటే బాగుంటుంది స్టీమ్ ఇంజన్. ఓకే, సాధారణంగా ప్రజెంట్ ట్రైన్స్ ఇంత మించి పెద్దగా తేడా ఉంది. డీజిల్ ఇంజన్ చాలా స్పీడ్గా పోతే ఇంతే. అదే ఎలక్ట్రికల్ ట్రైన్ అయితే చాలా దూరం వెళ్ళిన తర్వాత కూడా పట్టాల సౌండ్ కూడా వినిపిస్తుంది. ఎలక్ట్రికల్ ట్రైన్ ఎలక్ట్రికల్ ట్రైన్. అదే బొగ్గింజన్ అయితే ఒక లయబద్ధంగా సిస్టమేటిక్గా ఉంటుంది. అందుకే ట్రైన్ అనగానే ఎక్కువ రైలు బొగ్గింజన్ కూర్చు కానీ పిల్లలు కూడా అంటూ ఉంటాయి. లేదు, అయినప్పటికీ ఆ సౌండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ సౌండ్ తీసుకుందాం. అనౌన్స్మెంట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. Your attention please, train number 7021 Krishna Express from Tirupati to Nizamabad is ready to leave on platform number 2. ఇక్కడ బొగ్గింజన్ తీసుకుందాం. స్టేషన్ రైలు వచ్చాగింది. జయ 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 పల్లె 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 వడ 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 కఫే 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 కఫే. ధర్మంజేడి బాబు నారాయణ, 2 కళ్ళు లేవు నారాయణ బాబు. గుడ్డివాడు బాబు, ధర్మంజేడి బాబు. ఏవా నువ్వు గుడ్డివాడువా? అవును బాబు, నేను గుడ్డివాడు బాబు. ధర్మంజేడి బాబు, నువ్వు గుడ్డివాడే, నాకేంటే నమ్మకం? నేను గుడ్డని మీకు నమ్మకం లేదు బాబు. మిమ్మల్ని నమ్మిస్తా. చూడండి బాబు, అడు చూడండి బాబు, కానీ దూరం టోపీ పెట్టుకుని కళ్ళ జోడు పెట్టుకుంటున్నాడు. చూసారా బాబు? చూసానే. ఆయన మీకు కనిపిస్తున్నాడు బాబు, నాకు కనిపించట్లేదు. ఇలాంటి సన్నివేశాలు నాకు కనిపిస్తున్నాయి, నాకు కనిపించట్లేదు. ఇలా సన్నివేశాలు చెప్పుకోవచ్చు. ఇంతలో రైల్వే స్టేషన్ నుంచి కదిలిపడిన సీమ 1 నిమిషం పడుతుంది. ట్రైన్ బయలుదేరుతుంది. వెళ్ళేటప్పుడు 1 నిమిషం ప్రేక్షకులు, ఇక్కడ ఉన్నట్టు వీక్షకులు కూడా చూసేవారు కూడా, టీవీలో చూసేవారు కూడా మీరు గడియారం చూసుకోండి. 1 minute పాటు నేను నాన్ స్టాప్ అనుకిస్తే కరెక్ట్ చేసినట్టు నువ్వు కూడా చూసుకోవచ్చు. ఓకే, అనౌన్స్మెంట్. ట్రైన్ బయలుదేరుతుంది. ట్రైన్ మరి స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్, నెంబర్ 1 ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది.
ట్రైన్ కొంచెం దూరం వెళ్ళింది. ఇదే ఒకేసారి 2-3 శబ్దాలు మా బీట్ బాక్స్ ఆర్టిస్టు ఒకేసారి 3 శబ్దాలు చెప్పినట్టుగా ట్రైన్లో కూడా చెప్పుకోవచ్చు. దానికి ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది, ఓన్లీ సింగిల్ సౌండ్, ట్రైన్ సౌండ్. ట్రైన్ విలన్ మోటార్ సైకిల్ మీద వస్తాడు, హీరోయిన్ ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేయాలండి. ఆ మోటార్ సైకిల్ సౌండ్, ఈ మోటార్ సైకిల్ రైలు కలుసుకుంటుంది. అప్పుడు ఎట్ ఐటమ్ 2 సౌండ్స్, ట్రైన్ అండ్ మోటార్ సైకిల్ ఎట్ ఐటమ్ 2 సౌండ్స్. ఇంతలో హీరో మహేష్ బాబు జట్కా మీద వస్తాడు, హీరోయిన్ కాపాడలేము. ఈ జట్కాలను ట్రైన్లు మోటార్ సైకిల్ కలుసుకుంటుంది. అప్పుడు ఒకేసారి 3 శబ్దాలు గమనించండి అందరూ. రైలు, మోటార్ సైకిల్, గుర్రపు టాంగ్ ఎట్ ఐటమ్ 3 సౌండ్స్. ఇలా కలిసి జాయింట్గా ఇట్లా ప్రోగ్రామ్స్ కూడా చేయవచ్చు. అది కూడా మీరు సడన్గా అడిగారు కాబట్టి సడన్గా అడిగారు. అలా చేసాము. నేను ముందు మీరు మాకు కొంచెం వచ్చే ముందు చెప్పుంటే మంచి ప్రిపేర్ ఏదో చేసాము. నాకు కూడా సడన్ గానే ఐడియా వచ్చింది, అందరూ కలిసి చేస్తే ఎలా మంచిగా ఇదే ఉంటుంది. ఇదే ఇలాగే బాగుంది. వెరీ నైస్. సో ఇందాక మీరు చేసినప్పుడు కూడా అంటే vocals-తో కాకుండా ఎయిర్ బ్లాక్ చేయటము, రిలీజ్ చేయటం కూడా ఒక ఆర్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ నైస్. అయితే ఇక్కడ ఒకటండి, బీట్ బాక్సింగ్ అయినా, ఫిమేల్ వాయిస్ అయినా, అండ్ లేకపోతే ఈయన చేసినటువంటి వెంట్రలోకిజం అయినా, నేను చేసిన మేల్ వాయిస్ మిమిక్రీ అయినా, ఇవన్నీ ఏదైనా కూడా మిమిక్రీకి సంబంధించినటువంటి విషయాల్లోనే వస్తాయి. అయితే మనం ఎంత నేర్చుకున్నా కూడా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా లోపల ఒక ఈజ్ అనేది మనలో అది ఉండకపోతే మాత్రం ఆ కళాకారుడిగా మనం రాటు తేలటం అనేది జరగనట్టు. ప్రెజెంటేషన్ కూడా బాగుంది. ఎందుకని అది నేను అలా వచ్చానండి. నేను 1992 నుంచి మిమిక్రీ చేస్తున్నాను, చిన్నప్పుడు వయసు నుంచి. అంటే నాకు ఎవరు నేర్పలేదు, నేను చూసి నేర్చుకున్నాను అంతే. జస్ట్ చూసి నేర్చుకున్నాను. నాకు అంటే ఈ కోర్సు ఇవన్నీ లేదు. నేనేమంటానంటే కోర్సుతో కొంతవరకు సాధ్యపడుద్దేమో కానీ మన లోపల అది ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లడు బీట్ బాక్సింగ్ చేశాడు అంటే బీట్ బాక్సింగ్ అందరూ చూస్తారు, కానీ అందరూ ఎందుకు చేయరు? కరెక్ట్. కొందరికే దాని మీద శ్రద్ధ పడుతుంది. అతనికి ఆ ఇది ఉన్నది లోపల కాబట్టి, అది దాని మీద తృష్ణ ఉన్నది, చెయ్యాలన్న ఇది ఉన్నది, ఆ ఈజీ లోపల ఉన్నది కాబట్టి వచ్చింది. సో జీల్ ఉన్నప్పుడే ఏదైనా చేయగలం అనేది కరెక్ట్. ఐ అండర్స్టూడ్ దాట్. బట్ అంటే డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్కిల్స్లో ఇక్కడే నాకు 5, 6, 7 స్కిల్స్ కనిపిస్తున్నాయి. ఒకళ్ళు vocals-తో, ఒకళ్ళు ఎయిర్ బ్లాక్ చేసి చూపించటము. దీంట్లో కామెడీ వచ్చింది కొంచెం. అవును, యా ఎగ్జాక్ట్లీ. సో సీరియస్గా చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, మిమిక్రీ చేస్తున్నారు. ఎప్పుడైనా మీకు మిమిక్రీ చేస్తున్నప్పుడు అంటే జనరల్ ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, ఒక్కొక్క పాత్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఆ పాత్ర లోపలికి వెళ్ళిపోతారనమాట. సో మిమిక్రీ చేస్తున్నప్పుడు కూడా అంతేనా? వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఫీల్ అవ్వాలి, వీ హ్యావ్ టు ఫీల్ దట్ క్యారెక్టర్. మేము ఫీల్ అవ్వకపోతే ఎంత చేసినా ముక్కును పెట్టుకు చేసినట్టే అది ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని వాయిస్లు ఉంటాయి అంటే ఆ ఆంగిక అభినయం అనేది కూడా ఆ విధంగా పలుకుతుంది. ఇప్పుడు నేను నాకు వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారి వాయిస్ చాలా నప్పుతుందని అందరూ అంటూ ఉంటారు. అయితే బాలకృష్ణ గారి వాయిస్ అంటే మనిషి మనం చేస్తున్నప్పుడు మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మేము వేరే ఖడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సాముతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, చరణమ్మా, రాణమ్మా అంటే ఇప్పుడు ఆయన ఎలా అంటాడు ఆయన ఎలా వంగుతాడు, ఎలా చేయి పెడతారు, లేదంటే ఆయన యొక్క ముఖ కవళికలు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఎట్లా మేము అలా ఫీల్ అయ్యి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక విలన్ తీసుకుందాం, జయప్రకాష్ రెడ్డి గారి ఏమిరా దీనమ్మా పడవా కుసమని చెప్పినాడే మెత్తన మెడలు పడతాడే. ఇప్పుడు అంటే దీన్ని ఇట్లా కూర్చుని ఏమిరా దీని అమ్మ పడవ అంటే అది 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 నప్పదు వల్ల రాదు అలా. సో ఎందుకంటే అది మేము అలా ఫీల్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. పవన్ గారు చెప్పారు రాజా అన్నారు, చంద్రబాబు నాయుడు ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున అనుకోలేదు బిగ్ టీవీలో చక్కటి ఇంటర్వ్యూ జరుగుద్దని. చూడమ్మా సత్తాజ్, చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నావు, ఇలా ఎదగాలి, చాలా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఈ విధంగా మాట్లాడటం ఆ మేనరిజమ్స్ కానీ మేము ఫీల్ అవుతామండి. మేనరిజమ్స్ మేమేమి కావాలి అని చెప్పాను. కేసీఆర్ గారు వచ్చారనుకోండి, ఏంది లొల్లి, ఏది లొల్లి, ఒక్కడే ముచ్చట చెప్పిన ఇది మేము అంటాం. సో దానివల్ల ప్రతి ఆర్టిస్ట్ మీరు ఎవరిని ఇమిటేట్ చేసినా కూడా మేము అలా ఫీల్ అవుతాం కాబట్టి అలా చేయగలుగుతాం. కరెక్ట్. సో అట్లా మేము పరకాయ ప్రవేశం చేయాల్సిందే. నటుడు నటనకి పరకాయ ప్రవేశం చేయాలి,
మేము మిమిక్రీ వాయిస్ చేయడానికి పరకాయ ప్రవేశం ఎలా చేయాలంటే ఆ నటుడు అన్నట్టుగా పరకాయ ప్రవేశం. కరెక్ట్, గాట్ ఇట్. అంటే మీరు ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా రియల్గా వాళ్ళు ఉండి చేస్తే ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు అనేది అనిపిస్తుంది. వీ కెన్ సీ దెమ్ ఇన్ యూ. సో దట్ ఈస్ వాట్ యూ వాంట్. సో ఇప్పుడు మైక్ పట్టుకొని రెడీగా ఉన్నా, ఏమైనా ప్రిపేర్ అయ్యావా? పర్లేదు, యూ ప్రిపేర్ సంథింగ్. ప్రిపేర్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ మీకు 5 సౌండ్స్ చేసి చూపెడతాను. దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ బీట్ కొడతాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. ఈ 5 సౌండ్స్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మ్యూజిక్ కొడతాను. Okay. ఫస్ట్, two, three, four, five. వెరీ నైస్. అంటే మళ్ళీ సడన్లో కొంచెం ఆ పబ్ ఫీలింగ్ కూడా వచ్చింది. మీ వాయిస్ కూడా మధ్య మధ్యలో ఆ 1, 2, 3 అట్లనే మారుస్తున్నారు కదా. సో యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ పబ్ కైండ్ ఆఫ్ థింగ్స్. పబ్లో కూడా ఉంటాయి, పబ్ సౌండ్ బీట్ బాక్సెస్. ఇది పబ్లో కూడా ఇప్పుడు పబ్లో నాకు మీరు ఇందాక చేసిన వాయిస్ వినగా, అదే ఆ బీట్ వినగానే, ఇప్పుడు ఈ మధ్య బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి దానికి స్టార్టింగ్లో వస్తుంది కదా, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు దట్. స్టార్టింగ్లో ఒక టోన్ వస్తుంది కదా బ్యాంక్ పడినప్పుడు. ఐ థింక్ మీరు వినలేదేమో. వెరీ చాలా వెరీ సిమిలర్. యూ కెన్ ట్రై ఫర్ దాట్ యాక్చువల్లీ. నెక్స్ట్ టైం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇక్కడ ప్రజెంట్ చేయాలి నువ్వు ఆ యొక్క చెప్పినటువంటి సత్తా చెప్పినటువంటి ఏదైతే ఐడియా ఉందో అది చాలా క్లోజ్గా ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్, ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పారు స్టూడెంట్స్కి మీరు టీచ్ చేస్తారు అని చెప్పి. సో మీరు స్పెషలైజ్డ్ ఇన్ ఫీమేల్ వాయిసెస్. నాకు ఫీమేల్ వాయిస్ అయితే సెట్ అవుతుంది అని ఎప్పుడు అనిపించింది? మామూలుగా మా కజిన్ సిస్టర్ని సేమ్ వాయిస్ అనిపించేది 10th క్లాస్లో. సేమ్ అదే వాయిస్ అని మా ఇంట్లో అన్న తర్వాత ఈ కోర్స్ చేస్తున్నప్పుడు నాకు వాయిస్ చేంజ్ చేస్తే బాగుంది అని చాలామంది అంటున్నారు. అట్లా కోర్స్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ వాయిసెస్, ఇప్పుడు వాల్యూమ్ కానీ పిచ్ ఉంటుంది కదా, ఆ పెంచినట్లయితే ఉదాహరణకు మంచులక్ష్మి గారు వచ్చి ఆవిడ వినాయక నిమజ్జనం గురించి చెప్తే రోజా గారు వచ్చి మాట్లాడితే ఎట్లా వాయిస్ చేంజ్ చేసి, హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి, కరోనా కాదది కరోనా, ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొరలాలన్నమాట. టుడే అసలు అయ్యి బాబాయ్ నేను బాంబేలో ఉన్నాను, నా కూతురు యాపిల్తో పాటు. ఇదివరకైతే నాన్నగారితో అసలు బుక్స్ చదివేది, ఇదంతా వర్క్ చేసేది. అందరికీ సుఖ సంపదలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆ వినాయకుడు వచ్చి మీకు అడ్డుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ లవ్ యూ. అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. అంటే ఏ వాయిస్లో పాస్ ఇస్తుంటారు కదా వాయిస్లో, అవి మనం ఎక్కువ పట్టుకోవాలి. అలాగే రోజా గారు ఆవిడ ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు, లేదంటే జబర్దస్త్లో జడ్జిగా ఏ విధంగా మాట్లాడుతుంది, ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు, అంటే అమ్మ ఒడి అంటే ఆంధ్రప్రదేశ్, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అని అంటే, మేడం మీరు జబర్దస్త్లో సుధీర్ మీ స్కిట్లో చంటి ఉంటే బాగుంటుందేమో. బిగ్ టీవీ ప్రేక్షకులకి మరి చక్కగా ప్రతి ఒక్కరికి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా లాస్ట్ లో హస్కీనెస్ కూడా యాడ్ చేశారు. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఒకళ్ళేమో కొంచెం ల్యాక్ చేసి చెప్పటము, ఇంకొకళ్ళు పాసెస్ ఎక్కువ తీసుకోవటం. సో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిసెస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అట్లా అబ్జర్వ్ చేసి, ఆర్టిస్ట్ కి తప్పనిసరిగా అబ్జర్వేషన్ ఉండాలి. నీరళి వేణుమాధవ్ గారు ప్రత్యేకంగా చెప్పారు, మా కోర్స్ కూడా పెట్టారు వేణుమాధవ్ గారు, మా గురువు గారు అందరికీ
ఆదిగురు గారు ఆయన మిమిక్రీ కోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇంతకుముందుకు మన శివ భవిరి గారు అన్నట్టు అంతర్గత ఇన్నర్ ఎబిలిటీ ఉండాలి కళాకారులకి. సొంతంగా కొంత ఉండి దానికి తోడు ఇలాంటి కోర్సులు కానీ సీనియర్ కళాకారుల సూచనలతోటి ఈ మిమిక్రీ కళాకారుడు ఎదగడానికి చాలా బాగుంటుంది. కరెక్ట్. సో మీరు ఒక విషయం మీరు గమనించినట్టయితే మీరు వాయిస్లో రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు మీలాగా మాట్లాడే ఆడవాళ్ళ వాయిస్లు కొన్ని ఉంటాయి, కాకుండా ఆడవాళ్ళ వాయిస్లో కూడా బేస్ ఉండే వాయిస్లు కొన్ని ఉంటాయి, కొన్ని తక్కువ ఉండే వాయిస్లు కొన్ని ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ వాయిస్ని ఏ వాయిస్ని ఇమిటేట్ చేయడానికి లంగ్ కెపాసిటీ ఎంత ఉపయోగించాలి, సిమిలారిటీ ఉన్న వాయిస్ని తీసుకుంటే ఇప్పుడు ఉన్నాను నేను బాలకృష్ణ గారి వాయిస్ని మనం తీసుకున్నట్టయితే బాలకృష్ణ గారి వాయిస్ని మామూలుగా మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ బాలకృష్ణ గారి వాయిస్ని నేర్చుకుంటారు. కానీ నేను బాలకృష్ణ గారి వాయిస్లోకి ఒక చిన్న ఇది యాడ్ చేసిన, అదేంటంటే రాళ్లపల్లి గారి వాయిస్లో కొంత గేరని బాలకృష్ణ గారి వాయిస్ కలపాలి. ఓకే. అలా కలిపితే ఇది నేను ఎప్పుడో 1-2 సందర్భాల్లో చెప్పాను. అలా కలిపితే ఫుల్ఫిల్ అవుద్ది. ఈ రోజు మరి అన్నదానికి నేను ఈ రోజును మరి అన్నదానికి తేడా మీకు అర్థమైందా? నేను ముందే చెప్పాను వీడు ఎలాగైనా రాజకీయ నాయకుడు అవుతాడని. ఈ వాయిస్లో ఉన్నటువంటి ఈ గేరం తీసుకొచ్చి కొంచెం మరి ఈ రోజున నిజంగా చూసారా మామూలు ఈ రోజు నిజంగా జరుగుతున్నటువంటి దీనికి నేను చేసిన ఆ వాయిస్కి డిఫరెన్స్ ఎలా అలా వాయిస్లోకి ఒక వాయిస్ నుంచి ఒక వాయిస్లోకి తీసుకురావచ్చు. కొన్ని ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకోవచ్చు. అక్కినేని నాగేశ్వర నిజంగా ఈరోజు చాలా సంతోషంగా కాబట్టి ఈ విధంగా ఒక వాయిస్ ఉంటుంది. కొంచెం దీనికి దగ్గరగా ఉండే వాయిస్లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఉంటుంది, కానీ అది టచ్ అయినట్టు అందరికీ అనిపిస్తుంది, మాకే అనిపిస్తుంది, కళాకారులకు తెలుస్తుంది అది. కరెక్ట్. ఏంట్రా నాజులు బ్లాక్ అని దానికి చేస్తాం దీనికి చేస్తాం, ఇదే వయసు చంప ఇట్లా ఈ వాయిస్ దగ్గరగా ఉంటాయి. అట్లాగా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ వైతరణ వరకు వెంటాడే వేధించి ముప్పు తెప్పలు పట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారాయణ సావిత్రి జాత అంటే ఈ సిమిలారిటీస్ ఉన్న వాయిస్ని కనెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను ఎన్ని వాయిస్లు చేశాను, ఏ వాయిస్ ఒకదానికొకటి డిఫరెన్స్ చూపించగలిగాను, కానీ 2 దగ్గరగా ఉన్నాయి 4 దగ్గరగా ఉన్నాయని ఏ వాయిస్ని కలపలేదు. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఆ వేరియేషన్ తెలుసుకుంటే సో మిమిక్రీ ఆర్టిస్ట్గా రావట్లేదు అనడం అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ బేస్లో వాళ్ళ వాయిస్ సెట్ అవుతుంది, లేకపోతే ఏ 2 వాయిసెస్ని కలిపితే వాళ్ళ వాయిస్ వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రభాస్ గారు వాయిస్ తీసుకుంటాం, చాలా గట్టిగా మసన ఏది మరణం చాలా లంగ్ కెపాసిటీ వాడతారు దానికి. వాడాలి, మేము వాడాలి, ఆయనకి ఈజీగా వస్తుందేమో బహుశా, కానీ అది మేము చేయాలంటే ఆ లంగ్ కెపాసిటీ అక్కడ మనం ఎక్కువ వాడాల్సి వస్తుంది. కరెక్ట్. సో అట్లా ఈ డిఫరెన్షియేషన్స్ గమనించుకోండి. అంటే నేను ఇది చెప్పడం అని కాదు, ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు అతను బీట్ బాక్స్ చేస్తున్నాడు, బీట్ బాక్సింగ్లో కూడా ఇప్పుడు ఒక బీట్ ఎట్లా ఉంటుంది ఇంకో బీట్ ఎట్లా ఉంటుంది, రెండింటికి సిమిలారిటీస్ ఎట్లా ఉన్నాయి, లైక్ జ్ఞానం అనే దాని మీద ఒక అవగాహన ఉంటే సో ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఈ వాయిస్ ఇంత కష్టపడి ఇప్పుడు చాలా చిన్నగా సింపుల్గా ఉన్న వాయిస్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా నాకు జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ ఒక్కసారి చూసాను సమరసింహారెడ్డి సినిమా, మేబీ అట్మోస్ట్ ఆయన సినిమా ఫస్ట్ నేనే ఇమిటేట్ చేశానో నాకు తెలియదు, కానీ ఒక్కసారి చూసాను ఇమిటేట్ చేశాను ఆ వాయిస్, ఒకే ఒకసారి చూసి. చాలా ఈజీగా ఉండేటటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాయిస్, ఆయన వాయిస్ చేయడానికి నాకు చాలా కష్టం. ఇప్పుడు చూస్తుంటే నేను తెలంగాణలో బలము లేదు మట్టియట్లేదు, ఈ వాయిస్ ఇంత చిన్న వాయిస్ నేర్చుకుంటాను నాకు టైం పట్టింది, ఎక్కడి నుంచి ఈ వాయిస్ వస్తుంది. సో ఇట్లా ఓకే. సో లంగ్ కెపాసిటీ అట్ ద సేమ్ టైం ఆ థ్రోత్లో ఎక్కడ మీరు ఎయిర్ ఆపి చెప్పాలి అనేది కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ నైస్. మీతో మాట్లాడితే నాకు కూడా మీ సబ్జెక్ట్ అర్థమవుతుంది. గ్రేట్. సో ఇప్పుడు ఇందాక వాయిస్ గురించి ఆయన చెప్పారు, బట్ యూ హ్యావ్ 2 వాయిసెస్. మీరు తనతో ఒక వాయిస్ పలికించాలి, మీరు ఒక వాయిస్ చేయాలి, బట్ లిప్ సింక్ అనేది చూసే వాళ్ళకి కనిపించకూడదు. అది ఎలా చెప్పొద్దు, చెప్తే ప్రాక్టీస్ ఏదైనా చెప్పే కదా, ప్రాక్టీస్ చేయాల్సింది. అది పని కట్టుకొని చేస్తే రాదు, మన ప్రాక్టీస్లోనే సహజంగానే వచ్చేస్తుంది అది. కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేయడం కోసం ఆగ్రా నీకు దండం పెడతాం పెట్టు, ప్రాక్టీస్ చేయడం కోసం 2 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. మరి ఆగ్రా ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వెంటిలేషన్ చెప్పే ముందు ఏంటంటే
గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, ఏ ఉత్సవాలు చేసినా సరే ఈ ఉత్సవ నిర్వాహకులందరికీ, మన ఛానల్కు, బిగ్ టీవీకి, మిగతా అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఉత్సవాల ద్వారా కొన్ని లక్షల మంది ఈ విషయం తెలియాలి, చర్చ జరగాలి. కొన్ని లక్షల మంది కళాకారులు, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అని కాదు, చిత్ర కళాకారులు, సౌండ్ సిస్టమ్ వారు, డెకరేషన్ వారు, తర్వాత భోజనాలు సప్లై చేసేవాళ్ళు, క్యాటరింగ్ వారు, తర్వాత స్టేజీ కట్టేవాళ్ళు, తర్వాత వాయిద్య కళాకారులు, గ్రామీణ కళాకారులు, విగ్రహాలు తయారు చేసేవారు, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా సరే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఈ ఉత్సవాల కోసం పేదవాళ్ళు, పనిచేసే కార్మికులు చాలామంది ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఈ ఉత్సవాల వల్ల ఆధ్యాత్మిక భావంతో పాటు ప్రజలకు కూడా మేలు కలుగుతుంది అనేది మనం తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి. అందుకే నేను ఆ విషయం చెప్పడం జరిగిందని, ఎప్పుడైనా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ చూడు, ఒక మంచి లెక్కకు సమాధానం చెప్పు. ఎందుకంటే సాధారణంగా చదువు అనగానే గణేశుణ్ణి, సరస్వతిని పూజిస్తారు. ఇది గణేష్ ఉత్సవాలు కాబట్టి అందరు పిల్లలు కూడా చూసేవారు, కానీ అందరు బాగా చదువు నేర్చుకున్నారు. నాకు వచ్చు, నీకు చదువు వచ్చా, అబ్బా బాగా వచ్చా, చదువు బాగా వస్తే ఒక చిన్న లెక్కకు సమాధానం చెప్పాలి. ఏంటది? 5లోంచి 2 తీసివేస్తే ఎంత? ఏంటి? 5లోంచి 2 తీసివేస్తే ఎంత? తీయటం ఎందుకు, వేయటం ఎందుకు? ఒరేయ్ బాగా చదువు వచ్చన్నావు, ఇంత చిన్నదాన్ని చెప్పలేకపోతే నాకు తెలుసు, చెప్పు. 5లోంచి 2 తీసివేస్తే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 5లోంచి 2 తీసివేస్తే 3. రాంగు. మరి ఎంత? 5లోంచి 2 తీసివేస్తే ఎంత? నువ్వు చెప్పు. 5 ఎలా అవుతుంది? తీసి మనం లేస్తాం, అందుకే 5 తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5. మా నాయన ఇలా అవుద్దు, కానీ కూడిక చెప్పు. ఏంటది? 6 కలిపితే ఎంత? ఏంటి? 6 కలిపితే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 6 కలిపితే 12. రాంగు. మరి ఎంత? నువ్వు చెప్పు. 66, 66. అమ్మా 6 కలిపితే 66. వామ్మో ఇలా వద్దు, కానీ ఓ పని చేయి. ఏంటది? చదువు అన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా అవసరమే కాబట్టి జనరల్ నాలెడ్జ్ కూడా చెప్పాలి. ఏంటి? ఆస్ట్రేలియా ఖండంలో, ఇదే ఖండం, ఒక అడ్డం రాకురా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? అసలే మన సర్తాజ్ గారు చిత్రానికి క్వశ్చన్ వేసి రహస్యాలు బయట పెట్టాలని చూస్తుంది. ఈ వడ్లు అడ్డం రావద్దు, అర్థమైందా? ఆస్ట్రేలియా ఖండం, ఇదే ఖండం. అబ్బా ఇది ఆసియా ఖండం, అర్థమైందా? అర్థమైంది. నీకు తెలుసో తెలియదు అని నాకు తెలుసులే, కానీ ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పాలి. ఏంటి? ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేర్లు చెప్పు. 5 కొంగలు, 7 నక్కలు, మొత్తం 12. 5 కొంగలు, 7 నక్కల. వామ్మో, రికమెండేషన్ ఉంటే ఇలాంటి వరకు ఉద్యోగం దొరుకుతుంది. జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి. కాబట్టి గణేష్ సందర్భంగా ఈ యొక్క లెక్కను ప్రస్తావించడం జరిగింది. సర్తాజ్ గురించి నీ ఉద్దేశం చాలా మంచిది. పేరు బాగుందా? అమ్మాయి కూడా బాగుంది. అమ్మాయి కూడా బాగుందా? ఇగో నువ్వు సర్తాజ్ మీ జోకులు వేస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావు? సర్తాజ్ నాకు బంధువు. ఏంటి? నిజంగా నా రిలేటివ్. ఏమవుతుంది నీకు? నాకు చెల్లెలు. ఏంటి? సర్తాజ్ నాకు చెల్లెలు అవుతుంది. నిజంగా చెల్లెలు అవుతుంది. నమస్కారం గారు. ఏది చెప్పినా కనిపించేస్తూనే ఇలా వద్దు, కానీ మన క్రమశిక్షణగా ఉండాలి. ఎలా అంటే ఎవరి జోలికి పోతే ఎవరిని ఏమీ అనొద్దు, చక్కగా దేవుని ప్రార్థించాలి, పూజించాలి, క్రమశిక్షణగా ఉండాలి. అంతే గురువు, అంతే. ఓకే, ఇది ఈ విధంగా మనం ఏంటంటే, హలో నమస్తే గురుగారు నీదెవరు నీకెందుకు అయ్యో. సో అంటే స్పాంటేనిటీ చాలా వరకు. స్పాంటేనిటీ ఏది అనుకోని మాట్లాడలేదు కదా, కోఆర్డినేషన్. దీనికి ప్రాక్టీస్ ఏముంటుంది? సహజంగా మన ప్రాక్టీస్ కానీ వచ్చిండుంటే ఒరే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ డ్రైవింగ్. కరెక్ట్. కొత్తగా డ్రైవింగ్ మళ్ళీ డ్రైవింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు కదా. ప్రతి కళాకారుడికి కావాలి వెంట్రలాక్విస్ట్. ఇంకా యాక్చువల్గా వెంట్రలాక్విజం అనేది అమ్మా ఎలా స్టార్ట్ అయింది? ఐఎమ్ ఏ వెంట్రలాక్విస్ట్. వెంట్రలాక్విజం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఎన్నో శతాబ్దాల క్రితం చర్చిలో ఫాదర్స్ యేసయ్య మాట్లాడుతున్నాడు అన్నట్టుగా భక్తులని మభ్యపెట్టి వాళ్ళ చేత భక్తి అది పెంచడానికి, నమ్మే విధానాన్ని పెంచడం కోసం అని చెప్పి వాడినటువంటి ప్రక్రియ ఈ వెంట్రలాక్విజం. అంటే పెదాలు కదలకుండా, వాయిస్ థ్రోయింగ్ అనమాట. పెదాలు కదలకుండా మాట్లాడుతున్నట్టు తెలియకుండా వాడినటువంటి విషయం ఇది. అలా అక్కడి నుంచి పుట్టుకొచ్చినది. దాన్ని కొంతమంది డెవలప్ చేసి వెంట్రలాక్విజం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అయింది. నమ్మకాల దగ్గరకు వచ్చే అలా తీసుకొచ్చారు. కళ దగ్గరకు వస్తే తోలుబొమ్మలు ఆపరేటింగ్ సిస్టమ్ దీనికి సంబంధం ఉంటుంది. కాకపోతే మా బాధ ఏంటంటే, మా సర్తాజ్ ఏం చేస్తుంది, మా రహస్యాలని బయట పెట్టాలని చూస్తుంది. చాలా కుట్ర. మరి మీరు ఇంటర్వ్యూకి వస్తే అంతే చేస్తారు. సర్తాజ్ చాలా మంచిది. సర్తాజ్ మంచిదే. ఈ టీవీ ఛానల్ కూడా
చాలా చాలా బిగ్ టీవీ కూడా చాలా మంచిది మంచిది మంచిది. మంచిదే. సో మీరు ఇందాక చెప్పినట్టు యాజ్ యూ సెడ్ ఇటు కోఆర్డినేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పాంటేనిటీ. మీరు పిల్లలకి నేర్పించేటప్పుడు కోఆర్డినేషన్ అండ్ స్పాంటేనిటీ గురించి ఎటువంటి క్లాసెస్ తీసుకుంటారు? వాళ్ళకి ఎట్లా సైమల్టేనియస్గా ఆ రెండు వచ్చేటట్టు చేస్తారు? అంటే ప్రాక్టీస్ చేయించడం, ఎక్కువ వాయిస్ ఎక్సర్సైజ్ చేయించడం. తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పోస్చర్ గెస్చర్, ఆంగిక అభినయం కానీ, వాయిస్లో మాడ్యులేషన్, ఎట్లా వాయిస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చిన్న వాయిస్ ఎట్లా ఉంది, లేదంటే బిగ్గా ఎట్లా ఆ శబ్దాల అనుకరణ కావచ్చు, రకరకాల వాటితో ప్రాక్టీస్ చేయించడం. మెయిన్ ప్రాక్టీసే దీంట్లో. దానికి ఒక థియరీ ఉంది, థియరీ సబ్జెక్ట్ ఉంది ఒకటి, సిలబస్ ఉంది అందులో. అంటే మిమిక్రీ కోర్సులో కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి మిమిక్రీ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, సీనియర్ కళాకారులు చేసిన కొన్ని మిమిక్రీ అంశాలు కానీ, అలాగే మిమిక్రీలో వెంట్రులాక్విజం ఒక ప్రక్రియ, మిమిక్రీలో వివిధ రకాల అంశాలని అంటే కొన్ని సౌండ్స్ చేయడం కానీ, తర్వాత ఇట్లా అన్ని రకాల అంశాల మీద వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించడం మెయిన్గా. కరెక్ట్, బేసిక్. కరెక్ట్. సో ఇప్పుడు ఈ కామెడీ అనేది ఇన్స్టిల్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళు చూపించడం కానివ్వండి, అది వాళ్ళ లోపల ఉండాల్సిన కళ. సో దాన్ని ఒక స్టూడెంట్లో అంటే హీ మైట్ బి డూయింగ్ వెరీ నైస్ వెంట్రలాకిజం, అట్ ద సేమ్ టైం మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు, బట్ కామెడీ అనేది లేదు తనలో. దాన్ని ఎట్లా ఇన్స్టిల్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ అంటే కాన్సెప్ట్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడంతా సెల్ ఫోన్ బాగా వచ్చినప్పుడు, ఈ సెల్ ఫోన్ కల్కి యుగంలో రీల్స్ ఎక్కువైపోయినాయి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే సెల్ ఫోన్ అంటున్నారు పిల్లలంతా. ఒక టీచర్ అడుగుతున్నాడు, అరే టింకు నీళ్ళలో ఉండే ఎనిమల్స్ పేరు చెప్పురా. సార్ నీళ్ళలో ఉండే ఎనిమల్ చేప సార్, చేప వాళ్ళ అమ్మ సార్, చేప వాళ్ళ చెల్లె సార్. బాగుంది, మరి ఇంకేమైనా రీల్స్ చెప్తావా? సరే. బంగారం చెప్పనా? చెప్పు. చెట్టుకు నీరు పోస్తేనే అది పెరిగేది, చిప్పోరా అని అంటున్నారు కొంతమంది. అంటే రీల్స్ ఎక్కువైపోయి, పాదాల మీద నడిచేది పాదయాత్ర, కడుపులో తిప్తది ఆడపిల్లే, ఇట్లాంటి రీల్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకొక రీల్, ఆయండి నేనండి ఉప్పల్పాలండి, ఇట్లాంటి వాయిస్ వస్తుంది. లేదంటే నువ్వస్తావని నేను ఓ రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటిని, నే జేడేస్తే చూడు నా జేడ సైడ్ చూడకుండా తీసేస్తా చూడు, జంబలకిడి జారు మిఠాయా, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా ఇష్టపడ్డా మల్లారెడ్డి, ఇట్లాంటి అన్ని మాడ్యులేషన్స్. అంటే ఏం లేదు, మిమిక్రీలో స్వరవంచన, వాయిస్ మారుస్తూ ఎంటర్టైన్మెంట్ అందించడం. యాజ్ ఎ యాంకర్గా, వెంట్రులాక్విస్ట్గా, ఇట్లా అన్ని చాలా. అంటే మిమిక్రీ సర్వకళల సమ్మేళనం. ఉన్నటువంటి ఒక 64 కళల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు అన్ని రకాలు, ఒక యాక్టర్గా, ఒక యాంకర్గా, ఇంతకుముందు మీరు అన్నట్టు పరకాయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా వాయిసెస్ ఇప్పుడు అంటే ఒక్కొక్క వాయిస్కి లింక్ ఉంటుంది. ఇంతకుముందుకు జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్కు తెలంగాణ శకుంతల గారి వాయిస్కు చాలా దగ్గరి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జయప్రకాష్ ఏందిరా గబ్బునా కొడక, ఇట్లా వాయిస్ చూస్తే అంటే యాస, ఇప్పుడు మన రాయలసీమ యాస తీసుకుంటే అదే యాసలో తెలంగాణ శకుంతల గారి వాయిస్ కూడా, అరే ఇవాళ రేపు ఎవ్వండి చూసినా పేమ పోజ్ అయిపోయింది, పేమ లేకపోతే బతుకమా, పేమ లేకపోతే బెరగలే, ఇంకో పాలిన ఇలాకాల ఏ పోరి నోట్ల గాని పోరని నోట్ల గాని పేమ అన్న మాట నబడాలి, గొడ్డలు తీసుకొని తుకుడ కింద నరుకుతుంది తల్లి. మీరు ఒకటి గమనించారా, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు చిన్న వాయిస్ తో మాట్లాడుతున్నారు, మిమిక్రీ చేస్తున్నప్పుడు అంటే యూఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి. వెరీ నైస్. నార్మల్ గా కూడా ఇంత చిన్నగా మాట్లాడతారా? మిమిక్రీ చేస్తున్నప్పుడు మాత్రమే వాయిస్ ని యూటిలైజ్ చేస్తారా? అదే ఎనర్జీ వేస్ట్ చేయట్లేదు. మిమిక్రీ చేసేటప్పుడు మరి అంత ఎనర్జీ కావాలి, సో అప్పటి వరకు దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. మరి తెలియకుండా ఎనర్జీ వచ్చేస్తుంది ప్రోగ్రామ్ చేసి. నైస్, కరెక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు మాకైనా అంతే. సో ఇప్పుడు మీ గురించి మాట్లాడితే వీళ్ళందరిది అంటే నాకు వాయిస్తో రిలేటెడ్ ఉంది, మీది కూడా వాయిస్తో రిలేటెడ్ ఉన్నా కానీ ఎక్కువ మీది వోకల్స్ అండ్ లంగ్ ఎక్స్పాన్షన్ మీద రిలేటెడ్ ఉంది. సో దానికి సంబంధించి ఎంత ట్రైనింగ్, ఎంత విగరస్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఫస్ట్ టైం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? ట్రైనింగ్ ఏం తీసుకోలేదు నేను. మీకు మీరు ఐ అండర్స్టూడ్ ట్యూటోరియల్స్ చూసి మీకు మీరు నేర్చుకుంటున్నప్పుడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే ఒకే సౌండ్ని మళ్ళీ చేస్తుంటే ఎవరికైనా చిరాకు వచ్చేస్తుంది. ఒక్క సౌండ్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నాకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్లో చేస్తున్నప్పుడు అరే నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకోరా బాబు చెప్పారా అలా కూడా చాలా మంది. ఈ విషయంలో యాక్చువల్గా
మిమిక్రీ ఆర్టిస్టులు పిచ్చోళ్ళు అనుకునే అందరికీ ప్రాబ్లం ఉంటుంది, అందరికీ అందరికీ ప్రాబ్లం. ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాం. శివ గారు ఈ మధ్య నేనేం చూసానంటే చాలా మంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కొంచెం మిమిక్రీ పిచ్చోళ్ళు అనుకుంటాను. ఎందుకంటే బ్లూటూత్ ఇవి పెట్టుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము అలాగే ప్రాక్టీస్ చేస్తుంటే మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు. కాదండి, ఇప్పుడు అందరూ అదే అలా చేస్తూ cell phone ఉంటుంటే సీరియస్గా జోకులు వేసేవాళ్ళు, జోకులు విచిత్రంగా చూస్తారు జనరల్ గా, బేసికల్ గా. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్ ఎగ్జాంపుల్. బ్లూటూత్ పెట్టుకొని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ అర్థం. స్టార్టింగ్ లో మాకు సిగ్గు అనిపించేది, తర్వాత వదిలేసామంత. వాళ్ళే మమ్మల్ని మెచ్చుకున్నారు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, వెరీ నైస్. పేరెంట్స్. యాక్చువల్ గా చెప్పాలంటే అదంతా వాళ్ళ కోసమేనండి, వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికే కదా. కరెక్ట్. ఏదైనా కళ మనం మన లోపల ఉన్న ఒక కళ పక్కన వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఆబ్వియస్లీ తీస్తాం. అయితే యువర్ జూనియర్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడే మీరు వస్తున్నారు. సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమన్నారంటే ప్రెసెంట్ జనరేషన్లో ఇటువంటి వాటిని ఆప్ట్ చేసుకోవట్లేదు అట్లా ఏమైనా అన్నారా పేరెంట్స్? జనరలీ వాళ్ళకి తెలియదు కదా ఇవేమి. నాకేం చెప్పలేదు. ఏం చెప్పలేదు? అంటే ఏం చేసినా వాళ్ళు ఏం చెప్పరు, ఇది చేయకు అది చేయు, అంటే ఫ్రీడమ్ ఉంటుంది ఏదైనా చేయొచ్చు. పేరెంట్స్ యు హావ్. అంటే 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 యాక్చువల్గా నాకు అతనికి సంఘటనకు సంబంధించి నాకు కొంత తెలుసండి. అయితే తను ఏంటంటే చదువును ఆపేసి వచ్చి ఈ కళలోకి వెళ్దామని అనుకున్నాడు. అనుకున్నప్పుడు అతను ఫోర్స్ చేసి మళ్ళీ వెనక్కి రప్పించారు. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పంపించారు. అంటే కళకడ్డు చెప్పు ఉండకపోవచ్చు, కానీ అర్ధంతరంగా చదువు వదిలేసేయడానికి ఒప్పుకోలేదు అనమాట. వెళ్ళి కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చాడు. అంటే కంప్లీట్ చేసి ఏదైనా చేసుకో, మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకు, ప్రాక్టీస్ చేసి. మా దాంట్లో ఒక ఆనవాయితుంది, ఒక పేద కళాకారుడైనా చిన్న కళాకారుడైనా అతని విలువలోకి వచ్చే వరకు ఎవరో ఒకరు సహాయపడుతూ ఉంటారు. ఆ సిస్టమ్ మా దాంట్లో. అలా మేము ఒకరికొకళ్ళు. సో మీకంటే అసోసియేషన్స్ లాగా ఏమైనా ఉన్నాయండి? ఉందండి. కరోనా టైంలో చాలా మంది సహాయం చేయడం జరిగింది. సహాయం చేయడం ప్రోగ్రాం లేని సీనియర్ ఆర్టిస్టులు అందరం కూడా రకరకాల చాలా మందికి అసోసియేషన్ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. నెరెళ్ళ వేణుమాధవ్ గారు, శోభా వేణుమాధవ్ గారు వరంగల్లో సంస్థ ఒకటి ఉంది. ఓకే, అది కాకుండా ఇండివిజువల్ కూడా చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ గా కూడా చేయడం జరిగింది. వెరీ నైస్. అంటే లక్షలే ఎందుకంటే చేయటం సహాయం. ఏ కళాకారుడికి వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, మేమందరం చాలా కలిసికట్టుగా ఉంటామండి. అంటే ఇక్కడ ఎవరికి ఏ ఫ్లక్చువేషన్ లేకుండా ఉండదండి, ప్రతి చోట ఉంటుంది. కానీ అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మేమందరం ఒకటే. కరెక్ట్, గాట్ ఇట్. అంటే వెరీ నైస్. ఇట్ ఇస్ కరెక్ట్ యాక్చువల్లీ. స్కిల్ ఉన్న వాళ్ళకి ఒకానొక టైంలో ఒక బ్రేక్ అనేది వస్తుంది. ఆ టైంలో మనల్ని ఆదుకునే వాళ్ళు కూడా మన పక్కన ఉండాలి. సో వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి, అంటే మా స్టూడియోలో కూడా ఆ జోష్ని తీసుకొచ్చినందుకు, విత్ యువర్ వాయిస్, విత్ యువర్ ఎస్పెషలీ హిమ్, ఐ లైక్ దిస్ సో మచ్. నేను మిమిక్రీ చేస్తాను. మిమిక్రీయా? మిమిక్రీ ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి నువ్వు చెప్పు. ఏం చెప్పాలా? కుక్క ఎలా అరుస్తుంది? ఏ కుక్క? ఢిల్లీ ఉందా? ఉంది. ఢిల్లీలో కుక్క ఎలా అరుస్తుంది? అసలు నీకు తొలకైందో? ఎందుకని ఢిల్లీలో కుక్క వస్తే ఇక్కడ వినకడుతుందో? అమ్మో, యూర్ ఇంటెలిజెంట్. 100 మార్క్స్. సరే, ఢిల్లీ కదా, హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? హైదరాబాద్లో కుక్కలు కరుస్తాయి. మిమిక్రీ చేయట్లేదు, చూస్తా. మరి నీకు చెప్తే ఏదో తప్పించుకున్నావు, అర్థమైందా? ఇలా సరదాగా జోకులు వేసుకోవచ్చు. నిజానికి కుక్కలు అరవడం అన్ని పక్కన పెడితే నాకు నచ్చిన విషయం ఏంటంటే సత్రాజ్ నిజంగా అందమైన యాంకర్, ఇంత మంచి అమ్మాయిని పక్కన పెట్టి నా ఇంటర్వ్యూ చేయించినందుకు నిజంగా బిగ్ టీ వాళ్ళకి చాలా సంతోషంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినకపోతే మీ కర్మ, వింటే మీ అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్రాజ్. వెరీ నైస్. ఆర్జీవి గారు కూడా వచ్చేసారు స్టూడియోలోకి. సిఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ. అంటే చాలా విషయాలు, కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలియదు. ఆడియన్స్కి కూడా కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. ఐ హోప్ యూ ఆల్ గోట్ ఎంటర్టైన్.